సో ఇప్పుడేంటంటే మనం అటెండెన్స్ మాడ్యూల్ చూద్దాం. సో ఇందులో ఏంటంటే మాన్యువల్‌గా అటెండెన్స్ రిక్వెస్ట్ ఎలా పెట్టొచ్చు అండ్ మేనేజర్ ఆ అటెండెన్స్ రిక్వెస్ట్ పెట్టిన ఎంప్లాయీ యొక్క అటెండెన్స్ రిక్వెస్ట్‌ని ఎలా అప్రూవ్ చేయొచ్చు ఆర్ ఎలా రిజెక్ట్ చేయొచ్చు, రిపోర్ట్స్ ఎలా చూడొచ్చు, ఇవన్నీ మొత్తం మనం ఈ అటెండెన్స్ మేనేజ్మెంట్‌లో చూస్తాం. సో ఫస్ట్ నేను ఎంప్లాయీ లాగిన్‌తో లాగిన్ అవుతున్నా. సో ఇది ఎంప్లాయీ లాగిన్. సో ఇక్కడ మనకి సైడ్ మెనూలో ఉన్న అటెండెన్స్ మేనేజ్మెంట్ మీద క్లిక్ చేసుకొని అటెండెన్స్ రిక్వెస్ట్ అన్నది పెట్టుకోవాలి. సో అటెండెన్స్ రిక్వెస్ట్ అన్నది మనం 3 వేస్‌లో పెట్టుకోవచ్చు. అది ఎలా అంటే డైరెక్ట్‌గా అటెండెన్స్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఈ డీటెయిల్స్ ఇచ్చి సబ్మిట్ చేస్తే ఒక రికార్డ్ యాడ్ అవుతుంది. సో అలా కాకుండా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పెండింగ్ అటెండెన్స్ నుంచి ఈ సెండ్ ఏ రిక్వెస్ట్ లింక్ క్లిక్ చేసి కూడా మనం రిక్వెస్ట్ సబ్మిట్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే మన మెయిన్ డాష్‌బోర్డ్‌లో పెండింగ్ లీవ్ ఆర్ అటెండెన్స్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా అటెండెన్స్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేస్తే వెంటనే ఈ పేజ్‌కే వస్తుంది. సో ఇలా మనం 3 వేస్‌లో అటెండెన్స్ రిక్వెస్ట్ అనేది పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ నేనేంటంటే అటెండెన్స్ రిక్వెస్ట్ ఒకటి రేజ్ చేస్తున్నా. సో ఇక్కడ వర్క్ ఫ్రమ్ ఆఫీస్, వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్ డ్యూటీ, వర్క్ ఫ్రమ్ రిమోట్ లొకేషన్స్ ఇలా ఉంటాయి. సో ఇందులో మనం ఒక వర్క్ టైప్ సెలెక్ట్ చేసుకొని ఫ్రమ్ డేట్, టు డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత రీజన్ ఒకటి ఎంటర్ చేస్తాం. సో రీజన్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తాం రికార్డ్. సో వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఈ కింద టేబుల్‌లో మనం రికార్డ్ అనేది చూడొచ్చు. సో వన్స్ ఈ రికార్డ్ అనేది ఇక్కడ కనిపించిన తర్వాత వెంటనే మేనేజర్‌కి మెయిల్ ఎళ్తుంది. సో ఒక ఎంప్లాయీ అటెండెన్స్ రిక్వెస్ట్ పెట్టాడు అని. సో ఈ ఎంప్లాయీ అన్నది ఈ రిక్వెస్ట్‌ని ఈ బటన్ క్లిక్ చేసి ఎడిట్ చేయొచ్చు. లేదంటే డిలీట్ చేయొచ్చు. డిలీట్ బటన్ క్లిక్ చేసి. సో 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. సో ఇక్కడ మనం ఏ యాక్షన్ చేసినా కూడా మేనేజర్‌కి మెయిల్స్ అన్నీ వెళ్తాయి. సో ఎడిట్ చేసినా సరే మెయిల్ ఎళ్తుంది. డిలీట్ చేసినా కూడా మెయిల్ ఎళ్తుంది. ఎంప్లాయీ డిలీట్ చేశాడు, ఎడిట్ చేశాడు అని. సో ఇలా మనం అటెండెన్స్ రిక్వెస్ట్ అనేది మాన్యువల్‌గా పెట్టుకోవచ్చు. సో మనం పెట్టిన రిక్వెస్ట్ మేనేజర్ ఎలా అప్రూవ్ చేయాలి? సో ఇప్పుడు నేను మేనేజర్ లాగిన్ అవుతున్నా. సో ఇది మేనేజర్ లాగిన్. సో ఇక్కడ నేను పాస్వర్డ్ ఇస్తున్నా. సో వన్స్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత అటెండెన్స్ మేనేజ్మెంట్‌లోని మేనేజర్ స్క్రీన్స్‌లో మనకి పెండింగ్ అప్రూవల్స్ అని కనిపిస్తాయి. సో ఇక్కడ మనం ఎవరైతే అటెండెన్స్ రిక్వెస్ట్ పెట్టామో వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి. సో ఇక్కడ నేను రేజ్ చేసిన అటెండెన్స్ రిక్వెస్ట్ ఈ ఎంప్లాయీది. సో ఇది నేను డైరెక్ట్‌గా అప్రూవ్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. ఇక్కడ కూడా వ్యూ చేసి అప్రూవ్ చేయొచ్చు. సో ఇలా అప్రూవ్ అన్నది చేయొచ్చు. సో రిజెక్ట్ చేయొచ్చు. సో ఎంప్లాయీ పెట్టిన అటెండెన్స్ రిక్వెస్ట్‌ని మేనేజర్ ఇలా అప్రూవ్ ఆర్ రిజెక్ట్ చేయొచ్చు. సో మేనేజర్ అప్రూవ్ ఆర్ రిజెక్ట్ చేసిన తర్వాత కూడా సేమ్ మళ్ళీ ఎంప్లాయీకి మెయిల్ ఎళ్తుంది. సో మేనేజర్ అటెండెన్స్ రిక్వెస్ట్ అప్రూవ్ చేశారు ఆర్ రిజెక్ట్ చేశారు అని. సో ఇలా మనం మాన్యువల్‌గా అటెండెన్స్ రిక్వెస్ట్ అనేది పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మంత్లీ డీటెయిల్ రిపోర్ట్. సో మంత్లీ డీటెయిల్ రిపోర్ట్ ఏంటంటే సో మనకి ఎన్ని ప్రెజెంట్స్ ఉన్నాయి, ఎన్ని అబ్సెంట్స్ ఉన్నాయి అనేది ఎంప్లాయీ జస్ట్ చూసుకోవడానికి. సో జస్ట్ ఇది సెలెక్టెడ్ డేట్‌కి ఎంప్లాయీ జస్ట్ చూసుకుంటాడు తన ఐడియా కోసం. అండ్ ఈ రిపోర్ట్స్ మనం పీడీఎఫ్ ఆర్ ఎక్సెల్ ఫామ్‌లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వన్స్ మేనేజర్ అప్రూవ్ చేసిన తర్వాత ఇక్కడ వెంటనే ఆ డేకి ఆ ఎంప్లాయీకి పీ అని ప్రెజెంట్ కనిపిస్తోంది. సో ఏ ఉందంటే అబ్సెంట్. సో వెంటనే అప్రూవ్ ఆర్ రిజెక్ట్ అయిన తర్వాత ఈ డాష్‌బోర్డ్‌లో మనకి కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి అప్లై చేసిన డేట్ అన్నది పోతుంది. వెంటనే ఇక్కడ ప్రెజెంట్ అని వస్తుంది. సో ఇలా మనం అటెండెన్స్ రిక్వెస్ట్‌ని చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సో దీనికి రిపోర్ట్స్ ఉంటాయి. సో సమ్మరీ రిపోర్ట్ అని ఒకటి ఉంటుంది. సో మేనేజర్‌కి. సో ఈ సమ్మరీ రిపోర్ట్ ఏంటంటే టోటల్ ఎంప్లాయీస్‌కి ఒక రిపోర్ట్ వస్తుంది. సో ఇలా ఇన్ డీటెయిల్‌గా ఒక రిపోర్ట్ వస్తుంది. ఏంటంటే సో ఎంప్లాయీస్ ఇన్ టైమ్ ఏంటి, లాస్ట్ అవుట్ ఏంటి, టోటల్ అవర్స్ ఏంటి, ప్రొడక్టివ్ అవర్స్. ఇలా ఒక రిపోర్ట్ అన్నది వస్తుంది సమ్మరీ రిపోర్ట్‌లో. సో ఇది కూడా మనం పీడీఎఫ్ ఆర్ ఎక్సెల్‌లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక రిపోర్ట్ ఏంటంటే డీటెయిల్ రిపోర్ట్. సో ఈ మేనేజర్‌కి అసైన్ అయి ఉన్న ఎంప్లాయీస్ లిస్ట్ మొత్తం వాళ్ళ అటెండెన్స్,
ప్రెజెంట్ అండ్ యాబ్సెంట్ డేటాతో మనం ఇలా చూడొచ్చు. సో ఇది కూడా పీడిఎఫ్ ఆర్ ఎక్సెల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ రిపోర్ట్ వచ్చేసి లేట్ అటెండెన్స్ రిపోర్ట్. సో లేట్ అటెండెన్స్ రిపోర్ట్ ఏంటంటే, సో ఎంప్లాయ్‌కి బయోమెట్రిక్ ఇంటిగ్రేట్ చేసినప్పుడు, సో తను షిఫ్ట్ టైమింగ్ దాటి వస్తే అది లేట్ అటెండెన్స్ కింద వస్తుంది. సో ఇదంతా కూడా బయోమెట్రిక్ ఇంటిగ్రేట్ అయితేనే ఈ రిపోర్ట్ వస్తుంది, లేకపోతే రాదు. సో ఈ ఎంప్లాయీస్ ఏంటంటే, తన షిఫ్ట్ టైమింగ్ 9:00 అయితే తను పంచ్ ఇన్ చేసింది 2:00 ఆఫ్టర్‌నూన్. సో 5 అవర్స్ డిలే వచ్చాడు. సో అది మనం లేట్ అవర్స్‌లో చూపిస్తున్నాం. సో ఈ రిపోర్ట్ కూడా మనం పీడిఎఫ్ ఆర్ ఎక్సెల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో ఇలా రిపోర్ట్స్ అన్నీ ఉంటాయి. సో నెక్స్ట్ ఏంటంటే ఇంకొక ఫీచర్, ఫర్ సపోజ్ ఎంప్లాయ్ అన్నది ఏదైనా నెట్ ఇష్యూ వల్ల ఆర్ ఏదైనా లొకేషన్‌కెళ్ళి తను అటెండెన్స్ మాన్యువల్‌గా రిక్వెస్ట్ అనేది పెట్టడం అవ్వకపోవచ్చు. సో ఆ టైంలో మేనేజర్‌కి ఎంప్లాయ్ బిహాఫ్ ఒక రిక్వెస్ట్ పెట్టే ఆప్షన్ ఉంది. సో అది ఎలా అంటే, నేను ఒక ఎంప్లాయీని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటా. ఫర్ సపోజ్ ఆ ఎంప్లాయీని సెలెక్ట్ చేసుకొని, ఆ ఎంప్లాయ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా అనుకున్నా. సో తను ఒక డేట్‌కి రిక్వెస్ట్ అనేది పెట్టలేదు. సో మేనేజర్ ఆ డేట్‌కి రిక్వెస్ట్ పెడుతున్నాడు. సో ఇక్కడ రీజన్ మొత్తం ఈ ఫీల్డ్స్ అన్నీ ఇచ్చి సబ్మిట్ చేయాలి రికార్డ్. సో వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా ఇక్కడ సబ్మిట్ అప్రూవ్డ్ అని వచ్చేస్తుంది. అండ్ వెంటనే ఎంప్లాయ్ కూడా ఆ డేట్‌కి రికార్డ్ అని ఇక్కడ చూడొచ్చు మనం, పి అని వచ్చింది. అండ్ ఇక్కడ రికార్డ్ మనకి అప్రూవ్డ్ అని ఆటోమేటిక్‌గా కనిపిస్తుంది ఎంప్లాయ్ స్క్రీన్‌లో. సో ఇలా మేనేజర్ అన్నది అటెండెన్స్ రిక్వెస్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎంప్లాయ్ చేయొచ్చు. సో ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఫీచర్ ఏంటంటే కాన్ఫిగర్ షిఫ్ట్. సో కాన్ఫిగర్ షిఫ్ట్ ఏంటంటే, ఎంప్లాయీస్‌కి మేనేజర్ షిఫ్ట్ అసైన్ చేసే ఆప్షన్ ఉంది. సో ఫర్ సపోజ్ తనకి ఈ రోజుతో ఏమైనా షిఫ్ట్ అయిపోవచ్చు, ఆల్రెడీ అసైన్ చేసింది. సో తన షిఫ్ట్ ఎక్స్టెండ్ చేయాలంటే ఆ షిఫ్ట్ సెలెక్ట్ చేసుకొని ఫ్రమ్ డేట్ టు డేట్, సో తనకి ఎంతవరకు అయితే ఉండాలో ఆ డేట్ సెలెక్ట్ చేసుకొని, వీక్ ఆఫ్స్ ఉంటే వీక్ ఆఫ్ సెలెక్ట్ చేసుకొని, ఆ ఎంప్లాయీని సెలెక్ట్ చేసి సబ్మిట్ చేస్తే ఆ రికార్డ్ అనేది సేవ్ అవుతుంది అండ్ ఎంప్లాయీకి షిఫ్ట్ అనేది యాడ్ అయిపోతుంది. సో మనం యాడ్ చేసిన ఎంప్లాయీకి షిఫ్ట్ ఇక్కడ డాష్‌బోర్డ్‌లో చూడొచ్చు. సో ఇలా ఎంప్లాయీకి మేనేజర్ షిఫ్ట్ అన్నది యాడ్ చేయొచ్చు. సో కాన్ఫిగర్ షిఫ్ట్ అంటే అది. నెక్స్ట్ పెండింగ్ అప్రూవల్స్ ఏంటంటే, ఫర్ సపోజ్ ఎంప్లాయీస్ మాన్యువల్‌గా రిక్వెస్ట్ పెట్టారు. బట్ మేనేజర్ ఆ రిక్వెస్ట్ ఏవి కూడా అప్రూవ్ చేయలేదు. సో ఆ డేటా అంతా కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇవన్నీ పెండింగ్ అటెండెన్స్ రిక్వెస్ట్. సో నెక్స్ట్ వచ్చేసి అప్రూవల్ హిస్టరీ. సో అప్రూవల్ హిస్టరీ ఏంటంటే, సో ఇప్పటివరకు మేనేజర్ అప్రూవ్ చేసిన అటెండెన్స్ రిక్వెస్ట్ ఎంప్లాయీస్ అందరివి. సో ఎవరెవరు ఎంప్లాయీస్‌వి అటెండెన్స్ రిక్వెస్ట్ అప్రూవ్ చేశారో ఆ డేటా మనం ఇక్కడ చూడొచ్చు హిస్టరీలో. సో ఇక్కడ మనం సెర్చ్ కూడా చేసుకోవచ్చు. సో ఇది ఎంటైర్లీ అబౌట్ ద అటెండెన్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఫీచర్ ఏంటంటే షిఫ్ట్ చేంజ్ రిక్వెస్ట్. సో ఇది షిఫ్ట్ సంబంధించి. ఫర్ సపోజ్ ఒక ఎంప్లాయ్ తనకి కరెంట్ షిఫ్ట్ అన్నది జనరల్ షిఫ్ట్ ఉండొచ్చు. సో ఫర్ సపోజ్ తను ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కానీ నైట్ షిఫ్ట్ కానీ తనకు అవసరం ఉండదు. సో వేరే ఎంప్లాయ్‌కి అవి ఉండొచ్చు. సో ఈ ఎంప్లాయ్ ఆ ఎంప్లాయ్‌తో షిఫ్ట్ అన్నది స్వాప్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ షిఫ్ట్ చేంజ్ రిక్వెస్ట్ ఉంది ఎంప్లాయ్‌కి. సో ఇక్కడ యాడ్ బటన్‌కెళ్ళి తను ఏ రోజుకైతే తను షిఫ్ట్ చేంజ్ అవ్వాలనుకుంటున్నాడో ఆ రోజుకి ఆ డేట్స్ సెలెక్ట్ చేసుకొని, ఫర్ సపోజ్ తను ఆల్రెడీ రెగ్యులర్ షిఫ్ట్‌లో ఉన్నాడు. బట్ తను ఆఫ్టర్నూన్ షిఫ్ట్‌కి చేంజ్ అవుదాం అనుకున్నాడు. సో ఆఫ్టర్నూన్‌కి సెలెక్ట్ చేసి తను ఒక రిక్వెస్ట్ ఇస్తాడు. సో ఇచ్చి సబ్మిట్ చేస్తాడు. సో వెంటనే ఈ రిక్వెస్ట్‌ని ఎడిట్ చేసే ఆప్షన్ ఉంది, డిలీట్ చేసే ఆప్షన్ కూడా ఉంది. సో నెక్స్ట్ ఏమవుతదంటే, మేనేజర్ స్క్రీన్‌కెళ్ళిన తర్వాత అప్రూవ్ షిఫ్ట్ చేంజ్ రిక్వెస్ట్ అని ఉంటది. సో ఇక్కడ ఎవరైతే రిక్వెస్ట్ రైజ్ చేస్తారో వాళ్ళ డీటెయిల్స్ మనం చూడొచ్చు. సో ఇక్కడ అప్రూవ్ చేయాలి మేనేజర్. సో ఎలా అప్రూవ్ చేయాలి? సో ఇక్కడ ఆల్రెడీ ఈ పర్సన్‌కి రెగ్యులర్ షిఫ్ట్ ఉంది. తిను ఆఫ్టర్నూన్ షిఫ్ట్‌కి స్వాప్ చేసుకుందాం అనుకున్నాడు. సో మేనేజర్ ఏం చేయాలి? ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉన్న ఎంప్లాయ్‌తోని స్వాప్ చేసి అప్రూవ్ చేయాలి.
ఫర్ సపోజ్ ఈ ఆఫ్టర్నూన్ షిఫ్ట్‌లో ఎవరు లేరు. సో, తను స్వాప్ చేయడానికి అవ్వకపోవచ్చు. అప్పుడు రిజెక్ట్ చేసే ఆప్షన్ ఉంది. ఇన్ కేస్ ఎంప్లాయీస్ ఉంటే అప్రూవ్ చేయొచ్చు. సో, ఇలా ఎంప్లాయీస్ మధ్యలో షిఫ్ట్ అన్నది చేంజ్ రిక్వెస్ట్ కింద పెట్టి అవి అప్రూవ్ ఆర్ రిజెక్ట్ చేస్తాం. సో, దీనికి కూడా మనకి రిపోర్ట్స్ ఉన్నాయి. షిఫ్ట్ వైస్ రిపోర్ట్. సో, ఎవరెవరు ఏ షిఫ్ట్‌లో వర్క్ చేస్తున్నారు, ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఏ షిఫ్ట్‌లో వర్క్ చేస్తున్నారని చూడొచ్చు. సో, ఇక్కడ మనం చూడొచ్చు. సో, ఇక్కడ రెగ్యులర్ షిఫ్ట్‌లో ఒక్కొక్క డేట్‌లో ఒక్కొక్క 10 మెంబర్స్ ఉన్నారు టోటల్. సో, 10 మెంబర్స్ ఆ డేట్స్‌లో ఎంతమంది వర్క్ చేశారు ఆ షిఫ్ట్‌లో. సో, ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్‌లో ఎవరు లేరు. సో, జీరోస్ ఉన్నాయి. సో, రెగ్యులర్ షిఫ్ట్ వచ్చేసి 10 మెంబర్స్ ఉంటే ఓన్లీ 1 పర్సనే వచ్చారు. ఈ డేట్‌లో 10 మెంబర్స్ ఉంటే ఓన్లీ 2 పర్సన్స్ వచ్చారు. సో, ఔట్ ఆఫ్ 10 2 వచ్చారు. సో, ఇలా మనం ఎవరెవరు ఆ షిఫ్ట్‌లో ఎంతమంది వచ్చారన్నది ఒక రిపోర్ట్ వస్తుంది. సో, ఇలా మనం చూడొచ్చు. సో, ఇది ఇన్ డీటెయిల్ చూడాలంటే ఇది క్లిక్ చేసుకొని చూడొచ్చు. సో, వీళ్ళు ప్రెజెంట్ సో, వీళ్ళు రికార్డ్స్ నో రికార్డ్స్ ఫౌండ్ అంటే వాళ్ళు అసలు అటెండెన్స్ రిక్వెస్ట్ పెట్టలేదు. లీవ్ రిక్వెస్ట్ కూడా పెట్టలేదు. సో, నో రికార్డ్స్ ఫౌండ్ అని వస్తుంది. సో, ఈ పర్సన్ ఈ డేట్‌కి లీవ్ కాబట్టి ఆన్ లీవ్ అని చూపిస్తుంది. సో, ఇలా మనం షిఫ్ట్‌లో ఎంతమంది ప్రెజెంట్ అయ్యారో అని చూడొచ్చు. సో, ఇది ఎంటైర్‌లీ అబౌట్ ద అటెండెన్స్ మాడ్యూల్. థాంక్ యూ.